దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఆ టీచర్ కృష్ణవేణిని మన వంశీబాబు పెళ్లి చేసుకోబోతున్నాడు. కృష్ణవేణి పెళ్లికి ముందే చంద్రహారం సంపాదించుండ్లా, అట్టాగే పెళ్ళైన తర్వాత ₹1 కోటి సంపాదించాలని నా టార్గెట్. ఏంది నా పాయింట్ ఇంకా అర్థం కాలేదా ఏంది? ఇందులో పాయింట్ ఏముందే? వాసుగడు బామ్మర్ది, వంశీ బావ, బామ్మర్ది బావ కాళ్ళు గడుగుతాడు, అంతే. ఏమే ఇందులో ₹1 కోటి వర్కౌట్ అయ్యేంత ప్లాను ఏముందే? బాబు ఓసి కడప చంద్రకళ, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నీవి మామూలు తెలివితేటలు కాదే, నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమయ్యా వీడికి చెవులో చెప్తే అర్థమైనది, మీకు అర్థం కావడానికి ఎంతసేపా ఏంది? ఆ జమీందార్ వంశీబాబుకి మన వాసు కాళ్ళు గడుగుతాడు, దాంతో ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయిన జమీందార్ వంశీబాబు, అరే బామ్మర్ది నీకు ఏం గిఫ్ట్ కావాలో కోరుకో అంట. అబ్బబ్బబ్బా చంద్రకళ, నీ కడప బుగ్గంకి పురని ఎలా ఉపయోగించవే, సూపర్ సూపర్. అందుకే 1 2 3 ట్రింగ్ 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 ట్రింగ్. ఆ బ్యాగ్ లో ఈ పళ్ళెం పెట్టవయ్యా. తప్పుకో. అబ్బో ఇదిగో నాన్న, ఈ రోజు నుంచి నువ్వు కనిపించిన వాళ్ళందర్నీ గారు అనాలా ఏంది? అలాగే అమ్మగారు. మరి పెదనాన్న కనిపిస్తే పెద్దన్న గారు అంటాను. అది గుడ్ బాయ్. మరి బావగారు పెళ్లి మండపానికి రాగానే ఏం చేస్తావు? బావగారు మీ కాళ్ళు ఇవ్వండి కడుగుతాను అని చెప్తాను. అబ్బబ్బా, నా కొడుకు సూపరో సూపరు. ఇదిగో నాన్న, నీకు ₹1 కోటి టార్గెట్ కాబట్టి ఈ రోజు నుంచి నీ పేరు కోటివాసు. కోటివాసు భలే ఉంది. నోరు మీరా, ఏమే డబ్బు కోసం ఇంటి పేరు మార్చేస్తావా? ₹1 కోటి వస్తే మన జీవితాలే మారిపోతాయి. పేరుదేమున్నదయ్యా? అలాగే నాన్నగారు. ఆగరా, ఒరే నాన్న ఈ స్వీట్స్ తీసుకోరా. థ్యాంక్ యూ అమ్మగారు. వస్తాను నాన్నగారు. కోటి ప్రాప్తిరస్తు. విజయస్తు. ఇంకెళ్ళు. అది కదా కడప, వాడు కాళ్ళు గడిగేది రేపైతే ఇప్పటి నుంచే వాడు వీపుగా మోత అవసరమా? ఊరుకోండి, 10th నుంచి ఎంసెట్ ట్రైనింగ్ లా ఇది కూడా ₹1 కోటి సెట్ ట్రైనింగ్. తప్పదు మరి ఏంది? ఇంతకీ నీ కోటికల తీరుతుందంటావా? నోరు మూసుకుని అటు చూడవయ్యా. ఏంటే అరుంధతి నక్షత్రమా? అబ్బా. బావగారు బావగారు మీ కాళ్ళు ఇవ్వండి కడుగుతాను. ఏం కావాలో కోరుకో బామర్ది. ₹1 కోటి కావాలి బావగారు. ఇదిగో ₹1 కోటి విలువ చేసే ఈ హారం తీసుకో. ఇదిగో ఇదిగోనయ్యా కోటిహారం. ఏవే చంద్రకళ, నీ పళ్ళెం ప్లాన్ సూపరే. చచ్చినాడు వీడు ఉండి దెయ్యాల కొంపకి వెళ్లాల్సి వచ్చింది. ఈ వధ వల్లే
వేడి దూకి ఇంట్లోకి రావాల్సి వచ్చింది. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. అమ్మో అమ్మో, పెళ్లి కొడుకు సైకోనా? ఆడవాళ్ళు మర్డర్ చేస్తాడా? ఓసే కృష్ణవేణి, పోయి పోయి ఎలాంటి వాడిని పెళ్లి చేసుకోబోతున్నావే? అమ్మో, తలుచుకుంటేనే గుండె ఆగిపోతుందా? ఈ పెళ్లి నాకొద్దు బామ్మ. అమ్మో, నిశ్చితార్థం రోజు అనుమానం వచ్చింది, కానీ పూర్తిగా కనుక్కోలేకపోయాను. చూడ్డానికి స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్లో ఉన్నాడు, లోపల మాత్రం ఎర్ర గులాబీలో కమల్ హాసన్. నాన్న వంశీ, బయట చలిగా ఉంది, లోపలికి వెళ్దాం రా. నేను రాను పో. నాన్న వంశీ, ఈ బొమ్మ చూడు. ఈ పెళ్లి కూతురు బొమ్మ నాది. నీదే, తీసుకో నాన్నా. అమ్మో, బొమ్మలతో ఆడుకునేంత పిచ్చాడనమాట. ఈ బొమ్మ అరవింద్ నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు బామ్మ. అవును, ఈ బొమ్మంటే నీకిష్టం కదా, అందుకే ఇచ్చాడు. అవును, ఈ బొమ్మకి పెళ్ళెప్పుడు? ముందు నీ పెళ్లి, తర్వాత బొమ్మ పెళ్లి. హాయ్, ముందు నా పెళ్లి, తర్వాత బొమ్మ పెళ్లి. మరి నాకు పెళ్ళెప్పుడు చేస్తావు బామ్మ? రేపు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉదయం 11 గంటలకి నీకు టీచర్ కృష్ణవేణికి పెళ్ళంట. పిచ్చోడికి పెళ్లి గురించి నీరు పోస్తున్నారనమాట. అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత దగా. నాన్న వంశీ, రేపు నువ్వు పెళ్లి కొడుకు డ్రెస్ లో పెళ్లి కూతురు కృష్ణవేణి పక్కన కూర్చోవాలి. కూర్చుంటాను బామ్మ. కృష్ణవేణి తల మీద ఇలా జీలకర్ర బెల్లం పెట్టాలి. అలాగే, నేను కూడా కృష్ణవేణి తల మీద ఇలా జీలకర్ర బెల్లం పెడతాను. పోస్ని పాస్ గాలా, పోలీస్ ట్రైనింగ్ లా పెళ్లి కొడుకు పెళ్లి ట్రైనింగ్ ఇస్తుండ్లా. హాయ్, రేపు నా పెళ్ళంట, రేపు నా పెళ్ళంట. హాయ్, రేపు నా పెళ్ళంట, రేపు నా పెళ్ళంట. ఈ పిచ్చోడు నా వైపు వస్తున్నాడేంటి? ముందు నా పెళ్లి, తర్వాత బొమ్మ పెళ్లి. 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 అత్తయ్య, వంశీ బయటికి వెళ్ళిపోతాడేమో. పెళ్లి మూడ్లోకి వచ్చేసాడమ్మా. కాసేపు సరదాగా మాట్లాడుకొని ముందు నా పెళ్లి, వామ్మో, పిచ్చోడు చూసేశాడు. అయిపోయాను దేవుడు. అంకుల్, ఇప్పుడు మా లేడీస్ క్యాట్ వాక్ స్టార్ట్ అవుతుంది. మీరు జర భద్రం. అంటే వరలక్ష్మి ఆంటీని చూస్తే మీరు కంగారు పడతారని ముందే చెప్తున్నాను. కొంపదీసే జీన్స్ ప్యాంటు టీషర్ట్ లో వస్తుందా ఏంటి? అంటే ఏంటి? అత్తే జీన్స్ లో బాగుండదని మీ ఉద్దేశమా? మరి లేకపోతే మీ అత్తయ్య శంకర్ సినిమాలో హీరోయినా ఏంటి? అత్త ఏ డ్రెస్ లో ఉన్నా
మీ గుండె గల్లంతే. అదిరేటి డ్రెస్ మీరేస్తే బెదిరేటి లుక్స్ మేమిస్తే దడా మీకు దడా. అయ్యో పావని, మావయ్యలు అత్తయ్యని ఎగతాలు చేస్తున్నారు. మంచి డ్రెస్లే వేశావు కదా. నువ్వేం కంగారు పడుకు కృష్ణవేణి. మీ అత్తయ్యల్ని చూసి మీ మావయ్యలు వచ్చే 7 జన్మల వరకు వీళ్ళే మా భార్యలంటూ ఫిక్స్ అయిపోతారు చూడు. అమ్మ పావని, నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఎందుకో చెప్పండి. కొంపదీసి మా ఆవిడకి స్విమ్మింగ్ పూల్ చిచి అదే స్విమ్ సూట్ కానీ వేయలేదు కదా. వీరభద్రం, అమ్మాయి మీద జోక్లేంట్రా? అన్నయ్య సరదాగా అన్నాను. మీరు సరదా కన్నా నిజంగా చంద్రకళ ఆంటీకి స్విమ్ సూటే వేయించాను. క్యాట్ వాక్ లో ఆర్డర్స్ తోనే వస్తుంది చూడండి. అమ్మో, ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజంగానే మావిడికి స్విమ్ సూట్ వేసావా ఏంది? ఏంటి మీరిద్దరు నవ్వుతున్నారు? కమాన్, అందరూ లేవండి. కమాన్, 1 2 3 స్టార్ట్. ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. మళ్ళీ నా మీద పంచా? స్టార్ట్ క్యాట్ వాక్. అదిరేటి డ్రెస్సు మేవేస్తే బెదిరేటి లుక్కు మీరేస్తే అమీకు దడా సరదాగా మేము నడి చూస్తే సరదాగా మీరు అట్టొస్తే దడా అమీకు దడా ఎక్కిన ఉంటే సెన్సేషన్ చూపుల ఉన్నది సూపర్ టెంప్టేషన్ దూరమిచ్చుదే ఒళ్ళనంత ఒలనించుదే ఆరలకు చెట్టురిచ్చుదే అదిరేటి డ్రెస్సు మేవేస్తే బెదిరేటి లుక్కు నీరేస్తే అమీకు దడా అందాగా మేము నడి చూస్తే సరదాగా మీరు అట్టొస్తే అమీకు దడా. అత్తయ్య, చుడీదార్లో మీరు రామచిలుకలా ఉన్నారు. అంటే రామచిలక చుడిదారేసుకొచ్చిందా? అత్తయ్య, ఒకసారి మీ పెళ్లి చూపులు గుర్తు చేసుకుని మావయ్యని ఒక చూపు చూడండి. గిలాగిలా కొట్టుకోవాలి. అవునా? ఏది చూడమని చెప్పు. ఆంటీ, ఒక చూపు చూడండి. అత్తయ్య, మావయ్య కళ్ళు చూసి మిమ్మల్ని ఇష్టపడ్డారంట కదా, ఆ కళ్ళతో ఒక చూపు చూడండి. ఇదిగో మేనకోళ్ళ, ఏదో 25 ఏళ్ల క్రితం కొత్త కాబట్టి మీ అత్తయ్య చూపులకి పడిపోయాను. ఇప్పుడు ఈ లక్ష్మీనారాయణ పడిపోడు ఏంటి? అన్నయ్య అదే మాట మీద ఉండన్నయ్య. అత్తయ్య ప్లీజ్.
छोड़ दिया मैं खाना पीना नहीं रे बावा कड़पू के निद्रा गिद्रा आती नहीं रे कళ్ళ के जिंदगी हला लेंदी रो प्यार में पड़ी पोया मैं प्यार में पड़ी पोया मैं प्लान में छोड़ दिया मैं ओ जानू मेरे प्लान में छोड़ दिया मैं మావయ్య అత్తయ్య చూపులకి పడిపోయారు. లేదు 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 మీ చిన్నమావయ్యే నన్ను కావాలని వెనక్కి తోసేశాడ్రా. ఏంటి నేను? చూసారా చిన్న మావయ్య, మావయ్య చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. అందుకే 1 2 3 స్టార్ట్. నెక్స్ట్ చిన్నత్తయ్య, మీ ముందు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ లో అందరూ వేస్ట్. చిన్నత్తయ్య, మావయ్యని చూడండి ఎలా నోరు తెరిచారు. ఊరికో కృష్ణవేణి, నేను మీ చిన్నత్తయ్యని చూసి నోరు తెరవడమా? నెవర్. చిన్న మావయ్య, అబద్ధం చెప్పకండి. జీన్స్ లో అత్తయ్యని చూసి మీరు ఫ్లాట్ అయిపోయారు కదా. అది కాదు కృష్ణవేణి, మొన్న ఇంగ్లీష్ సినిమా గొరిల్లా పార్ట్ 3 వస్తే సినిమాకి వెళ్ళాను. ఆ సినిమాలో గొరిల్లాను చూసి కూడా ఇదే విధంగా నోరు తెరిచి షాక్ ఇచ్చి చూశానంతే. అమ్మో అమ్మో, అంటే ఏంటి మావయ్య మీ ఉద్దేశం? ఇంకా అర్థం కాలేదా? మీ చిన్నత్తయ్య ఈ గెటప్ లో గొరిల్లాకి జీన్స్ వేసినట్టుంది. కృష్ణవేణి చూడు. మావయ్య, అత్తయ్యనంత మాట అంటారా? ఇదిగో కృష్ణవేణి, మేము కడపోళ్ళం, మనసులో ఏముంటే అదే చెప్తాం, అబద్ధం అస్సలు చెప్పం. ఏంది? మిమ్మల్ని అరే, హై హీల్స్, గొరిల్లాలు కూడా హై హీల్స్ వేసుకుంటాయా? సైలెన్స్, సైలెన్స్. నేనేదో మావిడిని సరదాగా అంటే మీరందరూ నవ్వుతున్నారేంటి? మావిడి గెటప్ లో శంకర్ సినిమా జీన్స్ లో ఐశ్వర్యరాయ్ లాగా ఉంది. లౌక్యంలో రకుల్ ప్రీత్ సింగ్ లాగా అద్దర కొట్టేసింది. మనం సినిమాలో సమంతలాగా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. కెమెరామెన్ గంగతో రాంబాబులో తమ్మన్నలాగా, చందమామలో కాజల్లాగా, అబ్బబ్బబ్బబ్బా, పోకిరిలో ఇలియానలాగా అబ్బబ్బబ్బబ్బా అద్దర కొట్టేసింది.
చిన్న మావయ్య అంటే అది తమన్నా కాజల్ని మీ అత్తయ్యతో పోల్చడం కొంచెం ఓవర్ అయింది కదా, కొంచెం ఓవర్ అయింది కదా. అది కాదు మావయ్య, అత్తయ్య మీకు ఫ్లయింగ్ కిస్సులు విసరగానే మీరు పార్టీ మార్చేశారు. అంటే అది చూసేసావా? అసలు ఈ పెళ్లి జరగదు అల్లుడు గారు. ఏమ్మా మళ్ళీ తాగొచ్చావా?